హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు స్వప్నాస్ కిచెన్. ఈరోజు ఆలు కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా ఇలా స్టవ్ మీద పాన్ పెట్టుకోవాలి. ఆయిల్ ఇలా బాగా మరిగాక ఆనియన్స్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు బాగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ ఇలా ఫ్రై అయ్యాక టొమాటోస్ కూడా యాడ్ చేసుకోవాలి. కొంచెం ఉప్పు యాడ్ చేసుకోవాలండి. ఉప్పు యాడ్ చేసుకోవడం వల్ల టొమాటోస్ అనేవి మగ్గుతాయి బాగా. స్టవ్ సిమ్లో పెట్టి మూత పెట్టి 5 minutes కుక్ చేసుకోవాలి. ఇలా ఫ్రై అయ్యాక కొంచెం గరం మసాలా, టేస్ట్కి సరిపడా కారం, అలాగే ఇందాక ఉప్పు యాడ్ చేసుకున్నాం కదండి, చూసుకుంటూ సాల్ట్ యాడ్ చేసుకోవాలి. అలాగే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి. ముందుగా బాయిల్ చేసుకున్న ఆలుని కూడా యాడ్ చేసుకోవాలి. ఒక 5 minutes మూత పెట్టి కుక్ చేసుకోవాలి. సో ఫైనల్గా సాల్ట్ చూసుకొని కొత్తిమీర యాడ్ చేసుకోవాలి. కడిగి ఆరబెట్టుకోవాలండి ఈ కొత్తిమీరను. ఇప్పుడు బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. అంతేనండి, ఆలు కర్రీ చాలా బాగుంటుంది. ఒక్కసారి తింటే మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది. ఈ ప్రాసెస్లో చేసేయండి.